మనకు తెలుసు ప్రజల కష్టాల్లో ఉన్న ప్రతి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాల కన్నా రాజకీయానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి కొన్ని సందర్భాల్లో అసలు ప్రజలు కష్టపడుతున్న హుద్దుదు తిథి లాంటి సమయంలో అతను పట్టించుకోకుండా తన పని దాన్ని చేసుకుంటూ ఎలా పడితే అలా తిరిగాడు. అక్కడ ప్రజలకు కనీసం వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు ఆ రోజుల్లో. సో అది పక్కన పెడితే ఈ మధ్యన జరిగినటువంటి విజయవాడ ఫ్లడ్స్ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే నాకు తెలిసి లండన్ వెళ్ళాలి, అయితే లండన్ ఎందుకు వెళ్ళలేదని అందరూ అనుకున్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే మనం లండన్ వెళ్తే బాగోదేమో అనుకుని వెళ్ళలేదేమో అని మేము అందరం అనుకున్నాం. కానీ తెలిసింది ఏంటంటే పాస్పోర్ట్ రద్దు అయిందంట. నిజంగా ఇప్పుడు కనుక పాస్పోర్ట్ కనుక రద్దు అవ్వకపోతే వెళ్ళిపోయేవాడు. ముఖ్యమంత్రి పోయేటప్పటికి ఇప్పుడు అతనికి పాస్పోర్ట్ రద్దు అయింది. ఇప్పుడు మరి వేరే పాస్పోర్ట్ ఏదో అప్లై చేస్తున్నారో, తనకు సహజంగా ముఖ్యమంత్రి హోదాలో లభించిన పాస్పోర్ట్ అయితే ఇప్పుడు లేదు. సో ఇది కారణం. అంటే ఇప్పటికీ ప్రజల దృష్ట్యా ఆయన ఇక్కడ ఈరోజు ప్రజల కోసం రాజకీయాలు చేయలేదు ఆయన. ఇప్పటికి అక్కడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినవన్నీ ఇదంతా ఒక డ్రామాలా కనిపిస్తుంది. అంటే తనకు పాస్పోర్ట్ రాకపోవడం, లండన్ వెళ్ళకపోవడం జరిగింది. మీరేమంటారు దీని మీద? ఇప్పుడు రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు, ప్రళయాలు వచ్చినప్పుడు, తుఫాన్లు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు అతను ఎప్పుడూ కూడా ప్రజలకు అండగా లేడు. అధికారంలో ఉన్నా లేడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హుదూద్ వచ్చింది, తిత్లీ తుఫాన్ వచ్చింది, అంతకుముందు ఇంకో తుఫాన్ ఏదో వచ్చింది. ఎప్పుడు కూడా పక్కనే విజయనగరంలో ఉండి కూడా శ్రీకాకుళం రాలేదు తిత్లీ తుఫాన్ అప్పుడు. హుదూద్ అప్పుడు ఏదో సినిమా అవెంజర్స్ ఏదో సినిమా పోయాడు. ఇక పోనీ సరే, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడే, అధికార పక్షం చూసుకుంటే తీడి వచ్చి ఏం చేస్తాడులే అని అనుకోవచ్చు. ఊళ్ళో అంటారు కదా, ఆడొచ్చి ఏం చేస్తాడరా అప్పుడు అంటారు. కనీసం తర్వాత అన్నా పరామర్శ వెళ్ళలేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే వెక్కిరిచ్చాడు. వాళ్ళు కూడా మాట్లాడారు రకరకాల. ఇప్పుడు కూడా రంధ్రాన్వేషణ అంటారు దాన్ని. అలాగే ఇప్పుడు ఎలా చేస్తున్నారు అలాగనమాట. పోనీ తిత్లీ ఇప్పుడు పక్కనే పాదయాత్ర మకాం విజయనగరంలో ఉంది. ఎలాగా నువ్వు తొంగి కూడా చూడలేదు, ఓట్లు వేసారు వాళ్ళు జనం. దాంతో అతను చేసిన పని కరెక్ట్ అనేటువంటి భావన బలపడిపోయింది అతనికి. ఇలాంటివి జరిగినాడు మనం పట్టించుకోకపోయినా ప్రజలు పట్టించుకోరు అని అనుకున్నాడు. మేము మరి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమయ్య గేట్లు కొట్టుకుని కడప జిల్లాలో మా ఊళ్ళు ఇదైపోయి జలసమాధి అయిపోయారు, జనం కళ్ళంత అయిపోయారు. ఇప్పుడు కావచ్చు సేవలు కూడా దొరకలేదు. ఒక ఆవిడ తిరుగుతుంది చూసాను నేను, మాకు ఆ మృతదేహాన్ని ఇప్పించండి అయ్యా బాబుని వచ్చింది, ప్రాధాయపడింది. అప్పుడు ఇతను ఎక్కడ ఉన్నాడు తెలుసా? వాళ్ళు ఓఎస్డి వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో ఉన్నాడు. కేసీఆర్ గారు వీళ్ళందరూ భోజనం చేస్తా వేడుకల్లో ఉన్నాడు. అది అన్నమయ్య బ్రీచ్ అయిన సమయంలో వేడుకల్లో ఉన్నాడు. వేడుకలు హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఇతనికి అస్సలు బాధ్యత లేని, అస్సలు రాజకీయ జీవితంలో అస్సలు ఉండడానికి అర్హత లేని, సమాజంలో ఇతను చేసిన అరాచకాలు దుర్మార్గాలు దోపిడీ చూసిన తర్వాత అసలు సమాజంలో తిరగడానికి అర్హత లేని వ్యక్తిగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు కడుపు కోసం, ఆకలి కోసం, నేరం నాది కాదు ఆకలిదని ఉంటుంది. ఒక రొట్టె కోసం దెబ్బలాడుకుంటాడు, నేరం చేస్తాడు ఆకలితోటి. అయితే జేబు కొట్టేస్తాడు. జేబు దొంగలు ఉంటారు కదా, వాడు బతకడం కోసం వృత్తి కింద ఎంచుకుంటాడు జేబులు కొట్టేస్తాం. వాళ్ళని ఎలాగైతే జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రైల్వే స్టేషన్లోను, పోలీస్ స్టేషన్లోను బోర్డులు పెట్టి, బస్ స్టాండ్లోను పెట్టి, తిరునాళ్ళలో, జాతరలో ఇలాంటి చోట జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీరు జేబులు జాగ్రత్తగా చూసుకున్న సినిమాల్లో స్లైడ్లు కూడా వేస్తారు కదా, అలాగా ఇతని గురించి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జాగ్రత్త అని వేసుకోవాలి. నిజం, ఇతను తిరుగుతున్నాడు జాగ్రత్త. ఆ సైకో బాయ్ చంద్ర ఇక్కడ ఉన్నారు ఆ పార్టీలో. అతని భావజాలంతో పార్టీలో ఉన్న వాళ్ళందరూ చెడ్డలు కాదు చెప్తాను. అందులో చాలామంది అతని భావజాలం ఉన్నవాళ్ళు పార్టీలో టీడీపీ వ్యతిరేకత వల్ల కానీ, లేకపోతే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అభిమానులు కానీ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇతను ఎలా ఊరు బాబు ఇలాంటి తగిలేటరా బాబు అనుకుని వాళ్ళు ఎటు పోవాలో తెలరు. ఇప్పుడు వాళ్ళు పునరాలోచించుకుంటున్నారు ఏం చేయాలనేటువంటిది. కాబట్టి ఇతరులాగే ఉన్న వాళ్ళు ఉంటారు. అచ్చం ఇతరుల భావజాలం ఉన్నప్పుడు అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా ఇలాంటి వాళ్ళందరూ అచ్చం ఇలాంటి మైండ్ సెట్టే. సిద్ధిరాప్పలరాజు ఇలాంటి బ్యాచ్ వాళ్ళు. అప్పుడు మనం చెప్పాలన్నమాట, ఇతను గ్యాంగ్ తిరుగుతున్నారు జాగ్రత్తగా చూసుకోండి. నువ్వు కావాలంటే చూసుకో. ఏ రాజకీయ పార్టీల మీటింగ్లో ఎక్కువ జేబులు ఎవరైనా కొట్టేస్తారు, ఏ పార్టీలో జేబులు కొట్టేస్తారు దొంగోళ్ళు అన్నమాట. చూసుకో కావాలితే. ఇప్పుడు టీడీపీ మీటింగ్లు జరిగితే కార్యకర్తల మీటింగ్ ఎప్పుడైనా జేబులు అయిపోయి అన్నప్పుడు కంప్లైంట్ వచ్చిందా నీకు? వెరీ రేర్.
ఈ జనాల్లోకి వచ్చినప్పుడు ఎప్పుడు వాళ్ళు కలిసిపోయి చెప్పుకొట్టేస్తారు. వీళ్ళైతే కార్యకర్తలు దాంట్లో షర్మిల ఉంగరం సెకండ్ నుంచి ఉంగరం అట్టుపోడు ఒకడు అవునా కదా. సెకండ్ ఎత్త పాప ఆడేమనుకుందంటే సెకండ్ ఎత్తున్నాడు పాపం అనుకుని ఇచ్చింది, ఎత్తే ఆ ఉంగరం అట్టుపోడు. పైగా అది చేయలు కోసిపోద్ది కదా అలా లాగేస్తే పాపం. ఇలాంటి వాళ్ళు ఉంటారు అందులో. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక యాగం యజ్ఞం రాజసూయ యాగం అంటారు దాన్ని. అలాంటి యాగం చేస్తున్నప్పుడు ఇటువంటి రాక్షసులు రక్తము మాంసము పడతారు అందులోనే రాక్షసులు ఆ యాగ కుండంలోనే దాన్ని చెడగొట్టేయాలండి. వాళ్ళు ప్రయత్నం చేస్తారు. బాబు గారు చూడు ఎలా కష్టపడ్డాడో. అసలు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ఏం మనిషిరా, ఏం మనిషివే అని అన్నారు. ఏం గుండెరా అంటాడు ఏదో సినిమాలో, అలాగా ఏం మనిషిరా బాబు ఇతను. ఆయన నార్త్ నుంచి వచ్చినాడు, శపాతి బ్యాచ్ ఉంటాడు కదా, ఒక మంత్రి ఆవిడ వచ్చాడు కదా ఒకడు. అడు బాబు ఏడ్రా బాబు ఇలా ఏంటండి బాబు మీరు అనుకుంటే వాళ్ళకి అలవాట్లేదు ఏమిని ఇలా పని చేస్తాం గట్రా వాళ్ళకి అలవాటు ఉండదు. శుభ్రంగా సాయంత్రం 7 ఎంత కప్పు పుచ్చుకుని పన్నీర్ బటర్ మసాలా నాన్ రోటీలు తినేసి పడుకుంటారు వాళ్ళు. వాళ్ళు అధికారులు కాదు, నార్త్ లీడర్స్ కూడా ఉన్నాయి. అదే ఓకే, అదంతా ఒక రకం బ్యాచ్. ఇలా పనిచేసి కూడా దేశంలో చాలా తక్కువయ్యా. ఇలా పని చేసినా పేర్లు పెడుతున్నారుగా, పబ్లిసిటీ స్టంట్ ఇయ్యని అంటున్నారు. పేర్లు పెట్టి వాళ్ళు నోరు చెడిపోయి రోగం వచ్చేది వాళ్ళకి. నీకు పని చేసిన నిమ్మల రామనాయుడు గారు ఏం మనిషి అయినా, చంద్రబాబు నాయుడు గారికి భలే టీం దొరుకుతారయ్యా. పనిచేసి వాళ్ళు దొరుకుతారు. ఆ పనికిమాలినోడికి దొరుకుతారు. అవునా కదా. అతని ముఖం ఎలా ఉంటుందో చూడు, జగన్మోహన్ రెడ్డి ముఖం అస్సలు ఆ ముఖం చూసేలా ఉంటుందా అంటే బాడీ షేమింగ్ కాదు ఇది. నేను నిష్కల్మషం ఉండాలి కదా మనిషి. మనసులో ఉంటే అదే ఉంటుంది. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. మనసు నిండా కల్మషం ఉంటే ముఖం కూడా కల్మషంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆళ్ళ తిడుతుంటే మిగిలిన వాళ్ళు అవుతాడు. అది ఏం మెసేజ్ పోతుంది ప్రజలకి. అక్కడ వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కనే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా తెల్లవారుజాము వరకు తిరిగి, బాబు మీ జాతకుండా ఉంటారు బాబు, మీరేం కంగారు పడకండి, భరోసా కదా. ఇప్పుడు చిన్నపిల్లలు బిక్కుమంటూ ఉంటారు ఇంట్లోని. వాళ్ళు ఇంట్లో పెద్ద వచ్చి మీరేం భయపడకంటారా అంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. లేదా భయం అని అన్నామని ఇంకా చచ్చిపోతారు కదండి. ఇది అలాంటి పని చేస్తాడు. వాళ్ళ ఇల్లు కోసం ఈ నీళ్ళు వదిలేసాడు. అసలు దానికి దీనికి సంబంధం ఉందా అర్థం. కానీ ఆ అబద్ధాలు నమ్ముతారు. ఈ మాట మాట్లాడతాడో, ఇంకో టీవీలో మాట్లాడతాడో, ఒక రాస్తాడో, తర్వాత పేపర్లో అవుతుందో అక్కడ చర్చి పెడతారు. సాక్షి మీడియాను పంపి మరి ఫేక్ ప్రచారం చేయించారు. ఇప్పుడు ఏం చేయాలంటే టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం ఫస్ట్ వాళ్ళు చర్యలు తీసుకోవాల్సింది కొడాలని వాళ్ళని కాదు. వాళ్ళు అలాగే అడిగిపోయి వస్తున్నారు. ఎప్పుడు వస్తారో మీద పడిపోతారు బాబు, లోకేష్ వీళ్ళంతా సైలెంట్గా ఉన్నారంటే ఎప్పటికప్పుడు ముంచేస్తారని భయవేస్తున్నారు వాళ్ళకి. ఈ ఫేక్ ప్రచారాలు ఎవరు చేస్తారు, మొహం పగల కొట్టాలి ఫస్ట్, తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి. ఇప్పుడు నీకు సపోజ్ వాడు విజయవాడ అనుకో, పుత్తూరు దగ్గర పెట్టాలి కేసు. అక్కడ పర్లాకిమిడి దగ్గర ఉంటుంది, పాతపట్నం దగ్గర, కొత్తూరు దగ్గర పెట్టాలి కేసు. ఒక రోజు అక్కడ, ఒక రోజు ఇక్కడ తిరుగుతాడు, మొత్తం కారిపోయాడు. మీ దానివల్ల బాబు నేను మానేస్తాడు. ఇలాంటి పని చేయాలి. ఎందుకంటే ప్రజల కోణంలో ప్రజలకు మేలు చేసే విధంగా. ఇది మనకు తెలియదని కాదు వాళ్ళకి, ఎందుకో వదిలేశారు. వదలకూడదు అలాగా. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరిని ఏదైనా మాట్లాడితే వాళ్ళు అధికారుల సంఘం వచ్చి మీటింగ్ పెట్టి మాట్లాడేవారు. మరి ఇప్పుడు ఎందుకు వదిలేస్తున్నారు? స్వయంగా హోమ్ మినిస్టర్ నేను మాట్లాడిన వాళ్ళని వీళ్ళు ఎందుకు వదిలేశారు? బాగా అలాంటి పోస్టులు పెడుతున్నారు వాళ్ళు. అంటే ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు అని చెప్పే ప్రయత్నం వీళ్ళు ఎలా చేస్తున్నారు. కానీ అది మీకు అలా కాదు. కక్ష సాధింపు చేసే ప్రభుత్వం కాదంటే ఈ గాలిలో కూడా అందరం వదిలేమన్నా. చంద్రబాబు నాయుడు గారు ఐడియాలకు అర్థం అవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా లేని కేసులు పెట్టి కొట్టొద్దు అంటాడు ఆయన. ఉన్న కేసులు ఎందుకు తీసుకోవద్దంటాడు ఆయన. మరి చట్టాన్ని అమలు చేయాలంటే ఆయన ఎందుకు వద్దంటాడు? అతిథి అని చెప్తాడా? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, లేని కేసులు పెట్టేవారు, అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసులు సక్రమంగా వీళ్ళు చేసిన దొంగతనాలే బోలని ఉన్నాయి కదా. అది కూడా చెప్పాలి వాళ్ళకి. అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బ్యాచ్ లాగా దుష్ప్రచారాలు చేస్తారు, కానీ ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుందయ్యా. మునితోడు జగన్మోహన్ రెడ్డి అందుగా మధ్య చేతలు బాగున్నారు. బొత్స సత్యనారాయణ గారిని తిట్టినా కొట్టినంత పని చేశారండి. వాళ్ళు రాబోయే కూడా వెళ్ళలేదు జనంలోకి. ఇంకా ప్రభుత్వం ఏమైనా చేస్తే పోనాలు చేస్తున్నారు కదా అని చూస్తారు. ప్రభుత్వం చేయలేదనుకో వీళ్ళు కొడతారు, ఖచ్చితంగా వీళ్ళు కొడతారు. ఇప్పుడు పాస్పోర్ట్ అతను డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అవుతుంది. అతను ముఖ్యమంత్రిగా ఉంటే వీడు ఇంత పొడుగా పుట్టుడైనా కానీ ఇంత పొడుగు ఉన్నాడు అన్నట్టుగా డిప్లొమాటిక్గా ఆ పాస్పోర్ట్ ఇస్తారు. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు. డిప్లొమాట్ అది ఆటోమేటిక్గా అతను ముఖ్యమంత్రి కాకపోతే రద్దు అయిపోద్ది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అందుకని వచ్చాడు ఇక్కడ, లేకపోతే అప్పుడే పోతున్నమాట.
అదే నువ్వు చెప్పింది కరెక్టే. అయితే ఇప్పుడు అతని మీద ఈ పాస్పోర్ట్కి అడ్డం పడాలి, వెళ్తే రాడేమో అన్న డౌట్ పెట్టాలి వీళ్ళు. ఎందుకంటే కక్ష కాదు ఇది, అక్కడ జత్వానీ కేసు ఉంది. ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ కొట్టిందని మా వాళ్ళు బీపీ వచ్చేద్దానంటే రేపు వీళ్ళు చెప్పొచ్చు మాదేం తప్పలేదని బాబా అతనే చేయమన్నాడు అని చెప్పొచ్చు. మళ్ళీ అప్పుడు అందుబాటులో ఉంటే పోలీసు వాళ్ళకి ఆ స్పీడ్లో వీళ్ళు పట్టుకుంటారు. కాబట్టి పాస్పోర్ట్ ఆపితే మంచిది.